అందరికీ నమస్తే. నా పేరు శీలం వెంకటేశ్వర్లు. నేను బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. కాగా నిరక్షరాస్యత, పేదరికం, కుల వివక్షత, అణచివేతలతో విలయ తాండవం చేస్తున్న మన దేశంలో ఈ చారిత్రక అసమానతలను, వివక్షను రూపుమాపి అందరికీ సమాన న్యాయం జరగాలనే, అందరికీ సమాన అవకాశాలు, సమాన రక్షణ కల్పించాలనే లక్ష్యంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం రాజ్యాంగాన్ని, హక్కులను కల్పించారు. అయితే ఇందులో ఆయన వ్యక్తిగత స్వార్థం కానీ, అణగారిన వర్గానికి చెందినవాడు కనుక తన వర్గానికి మేలు చేకూర్చాలనే పక్షపాత ధోరణి కానీ లేనే లేదు. కేవలం అణగారిన వర్గాలకు, షెడ్యూల్ కులాల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం కల్పిస్తేనే వారు ఆర్థిక స్వావలంబన పెరిగి ఆత్మగౌరవంతో జీవిస్తారనేదే ఆయన ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఆలోచన ఆయన దళిత నేపథ్యం నుండి కానీ కాకుండా సామాజిక న్యాయ దృక్పథం నుండి వచ్చిందని మనమందరం గ్రహించాలి. అయితే మిత్రులారా, మన భారత రాజ్యాంగంలో సమానత్వం, సమాన అవకాశాలు, సమాన రక్షణ వంటి బలమైన పునాదులు ఉన్నప్పటికీ రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈనాటి వరకు సమాన అవకాశాలు, సమాన రక్షణ, సమాన ప్రాతినిధ్యం వంటి చట్టాలు ఇంకా పూర్తిగా అమలు జరగటం లేదు. ఇందుకు కారకులు ఎవరు? ప్రభుత్వాల, ప్రజల, లేక న్యాయస్థానాల? మీరే ఆలోచించండి. అయితే మిత్రులారా, ఆనాడు అంబేద్కర్ గారు అహర్నిశలు శ్రమించి రాజ్యాంగాన్ని రాసింది తన కోసమో, తన కుటుంబం కోసమో, లేక తన వర్గ ప్రజల కోసమో ఎలాగైతే కాదో, నేడు కూడా ఈ పోరాటం, ఈ ఉద్యమం, ఈ రిజర్వేషన్ల పోరాటం కూడా మన కోసం కాదు, మన బిడ్డల కోసం, మన భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం. మన రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజానీకంలో 5 కోట్ల ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. రాబోయే కాలంలో ముందు తరాల వారు కూడా మనలాగే ఈ కుల వివక్ష, ఈ అణచివేతతో దుర్భరమైన బ్రతుకులు బ్రతకాలా? ఆలోచించండి. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే, ఈ రిజర్వేషన్ల సాధన పోరాటంలో లక్ష్యాన్ని ముద్దాడాలంటే అందుకు మనమే చేయాలి. ముందుగా ప్రజల్లోకి వెళ్ళాలి. మన బీసీలో జరుగుతున్న అన్యాయాల గురించి, మన హక్కుల గురించి ప్రజలకు వివరించాలి. వారిలో రాజ్యాంగ స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపాలి. అందులో భాగంగానే అంబేద్కర్ గారి ఆశయాలను, మన బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను చాటి చెప్పేలాగా మన బీసీ రిజర్వేషన్ల పోరాటంలో భాగంగా మనం చేసే ఈ ఉద్యమానికి మద్దతుగా, ఈ పోరాటాలే ఇతివృత్తంగా పీపుల్స్ మూవీ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థతో కలిసి ప్రజల కోసం, ప్రజల చేత ప్రజా ఉద్యమాలే ప్రధాన ఎజెండాగా మన బీసీ నవచైతన్య వేదిక భాగస్వామ్యంతో ఈ సినిమాను నిర్మించి, ఈ సినిమా ద్వారా వచ్చే 50% లాభాలను
సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా చేయాలనే సంకల్పంతో ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక ముఖ్యమైన ప్రకటన ఈ సందర్భంగా చేస్తున్నాను మిత్రులారా. ఈ సినిమాను ప్రారంభోత్సవం త్వరలోనే మన రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన విజయవాడ నడిబొట్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ముహూర్తపు స్టార్ట్ చేసి సినిమాను ప్రారంభించబోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బిఆర్ అంబేద్కర్. బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్.